శబరిమల వ్యవహారంలో కేంద్రం ఓ పక్కన చాలా క్లియర్గా ఉంది. అన్నిట్లలో మేము జోక్యం చేసుకోగలమని సుప్రీంకోర్టు చెప్తుంటే, మాకు అధికారం ఉందని చెప్తుంటే, కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల వయసు మహిళల ప్రవేశం మీద ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. ఇది మహిళల మీద వివక్ష కాదు, ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని గౌరవించడమే అని. మన దేశంలో పురుషులకు అనుమతించిన ఆలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టుకి తెలిపింది. శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళల మీద వివక్ష కేసు మీద సుప్రీంకోర్టు 3వ రోజు కూడా విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా కేంద్ర తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం 9 మంది సభ్యులు విస్తృత ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనంకి నివేదించారు. మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు కూడా ఉన్నాయి. దేవి భగవత్ ఆలయంలో కొన్నేళ్లుగా ఇట్లాంటి ఆచారం కొనసాగుతుంది. ఈ కేరళలోని ఒక ఆలయంలోకి అబ్బాయిలు మహిళల వేషధారణలో వెళ్తారు. అందుకోసం వారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరి అమ్మాయిలా తయారవుతారు. కాబట్టి ఇది పురుషాధిక్య లేదా స్త్రీ ఆధిక్య మత విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్న కాదంటూ తుషార్ మెహతా తన అఫిడవిట్లో చెప్పుకొచ్చారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్ల మహిళల ప్రవేశం మీద ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ 2018లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ వయసు మహిళలకు ఆలయంలోకి ప్రవేశ నిరాకరణ అంటరానితనంగా రాజ్యాంగ అధికారం 17వ ఉల్లంఘనగా ఉందని నాడు అత్యున్నత న్యాయస్థానం వివరణిస్తే, ఈ తీర్పుని సుప్రీంకోర్టులో పలు రివ్యూ పిటిషన్లు దాఖలైతే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనాన్ని బదిలీ చేస్తూ 2019 నవంబర్లో నాటి సిజేఐ రంజన్ గొగోయ్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇప్పుడు విచారణ జరుగుతోంది.